కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేశ్ కైనే ఎంచుకోండి. బుద్ధ భవన్లో అక్రమ లేఅవుట్లకు సంబంధించి, చెరువులకు సంబంధించి, పార్కులకు సంబంధించి కబ్జాకు గురైనటువంటి ప్రాంతాలలో ఫిర్యాదుదారులు హైడ్రా కమిషనర్కి ఫిర్యాదులు చేయడానికి భారీగా తరలి వస్తున్నారు. కొంతమందితో మాట్లాడదాం. సార్, మీ సమస్య ఏంటి? ఏం ఫిర్యాదు చేస్తారు సార్? మాది లేక్ ఎంకరేజ్మెంట్ గురించి సార్. తర్వాత ఇంకోటి మా పార్కులు కూడా ఎంకరేజ్ చేశారు, మా సేఫ్టీ ట్యాంక్స్ కూడా ఎంకరేజ్ చేశారు. ఇవన్నీ మాది 1995లో లేఅవుట్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీ పేరు? ఒకటిపల్లి ఆదిత్యనగర్ డివిజన్ అండి, 123. అక్కడ నుంచి వచ్చాము. ఈ హైడ్రా కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. ఏదో కొంచెం సార్ న్యాయం చేస్తారనే ధైర్యంతో వచ్చాము మేము. మాది 1995 హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. మాకంతా హెచ్ఎండిఏ లేఅవుట్ పర్మిషన్ వచ్చి అంతా వచ్చింది. దాంట్లో కొంతమంది మళ్ళీ మా సైట్ అని చెప్పి వచ్చి ఈ పార్కుల్ని వీటినన్నింటిని మాకు రిజిస్ట్రేషన్ ఉందని ఫేక్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆక్యుపేషన్ చేయడానికి వచ్చారు. ఒక 4-5 టైమ్స్ మేము మున్సిపల్ కూడా కంప్లైంట్ చేసాం. వాళ్ళు వచ్చి డిమాలిష్ చేశారు, మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ మధ్య రీసెంట్లీ కూడా లేక్ కూడా ఆక్యుపై చేసి డిమాలిష్ మెటీరియల్ తోటి అంతా వేస్ట్ చేసి షెడ్లు హట్స్ వేసి ఆక్యుపై చేస్తున్నారు. దాని విషయంగా రంగనాథ్ గారికి కంప్లైంట్ ఇచ్చి, ఈ కంప్లైంట్ మేము ఒక 10 years నుంచి కంప్లైంట్ చేస్తున్నామండి. మేము ఆల్రెడీ మా సైట్లు అన్నీ కూడా పార్కులు రోడ్లు అన్నీ కూడా మేము మున్సిపాలిటీకి మార్కెట్ చేశాము. సో 10 సంవత్సరాల నుంచి చాలా మందికి మీరు ఫిర్యాదు చేస్తుంటారు, కానీ ఎక్కడ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు హైడ్రా ఆఫీస్కి వచ్చారు, ఇక్కడ పరిష్కారం అవుతుంది అనిపిస్తుంది? అవుతుందని ఒక నమ్మకంతో వచ్చాం సార్. సార్ కూడా ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఒక 3 daysలో వచ్చి విజిట్ చేస్తాం. మేము విజిట్ చేసి దాన్ని ఏంది అనేది పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు హైడ్రా ఇక్కడ ఫిర్యాదులు స్వీకరించడం దీనివల్ల ఉపయోగం ఉందంట? ఉపయోగం ఉంది సార్, బాగానే ఉపయోగం ఉంది. సార్ కూడా మేము చెప్పే అన్ని కూడా వింటున్నారు. ఎక్స్ప్లెనేషన్ కూడా మాకేందండి ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా సజెషన్ చేస్తున్నారు. మీరు ఏం చేశారు ఏంటి అని కూడా మాతో కూడా తీసుకున్నారు, సజెషన్ బాగా చేస్తున్నారు సార్. సమస్యలను ఎక్స్ప్లెయిన్ చేశారా సార్కి? ఏం చెప్పారు రంగనాథ్ గారు? అదే సార్, విజిట్ చేస్తా అన్నారు. మేము అన్ని కూడా సమస్యలు చెప్పాము, ఎప్పుడు లేఅవుట్ ఏంటి, ఏం జరిగింది ఏందనేది అన్ని కూడా అడిగారు. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాము. సార్ వచ్చి విజిట్ చేసినాక దాని మీద పరిష్కారం ఏంటి అనేది చేస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చారు సార్. మాకు ఒక 3 daysలో విజిట్ చేస్తామన్నారు. హైడ్రా ప్రజావాణి వద్ద ఫిర్యాదుదారులు వెలువెత్తుతున్నారు. వారి సమస్యలను హైడ్రా కమిషనర్ రంగనాథ్కి వివరిస్తున్నారు. మరొక ఫిర్యాదుదారును వారితో మాట్లాడు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? మేము ఏకశిల నగర్ కొర్రెంల నుంచి వచ్చాము. ఏంటి మీ సమస్య ఏంటి? ఏం ఫిర్యాదు చేస్తారు? మాకు పార్కు స్థలాలు మొత్తం కబ్జాకు గురి కావడం జరిగింది. కబ్జాల గురించి మేము రావడం జరిగింది. ఎంత ప్లేస్ అది? ఎక్కడ? 3 ఎకరాలు సార్ మొత్తం టోటల్ ప్లేస్. గవర్నమెంట్ ల్యాండ్ అది లేకుంటే ప్రైవేట్ ల్యాండ్ సార్. అయితే ఏం జరిగిందంటే యాక్చువల్గా నంద్యాల ప్రభాకర్ రెడ్డి అతను మాకు ఉండేను. నంద్యాల ప్రభాకర్ రెడ్డి ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత చనిపోయాడు. ఇప్పుడు గడ్డం ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఉండి వాటిని అన్నింటిని బై నెంబర్లు వేసి పార్క్ స్థలం మొత్తం అమ్మడం జరిగింది. మొత్తం కబ్జాకు గురి కావడం జరిగింది. మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చి మా పార్క్ ప్లేస్ అన్ని ఇప్పియవలసిందిగా మేము కోరడం జరుగుతుంది. మీరు ఫిర్యాదు చేశారా? సార్తో మాట్లాడారా? ఏమన్నారా? సార్, మేము వస్తాం, మీకు ఇప్పిస్తామని సారు మాకు హామీ ఇచ్చారు. ఇట్లా మీకు ఇప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం అయితే కలిగింది? పక్క నమ్మకం అయితే కలిగింది. చూడాలి. ఎంతకాలం నుంచి ఈ సమస్యను ఇది సార్ చాలా రోజుల నుంచి. అదే ఇప్పుడు 85-87 లేఅవుట్ సార్ మాది. ఇంకోటి మాకు అక్కడ పర్మిషన్లు కూడా ఇవ్వడం లేదు. హర్ష కన్స్ట్రక్షన్ వెంకటేష్ అనే అతను మొత్తం 150 ఎకరాలు పర్మిషన్ ఇవ్వకుండా ఆపడం జరుగుతుంది. మాకు ఎంపీ గారు వచ్చి కూడా సమస్యను ఇంకా సాల్వ్ చేయలేకపోయారు. ఎంపీ గారు కూడా వచ్చారు మా ప్లేస్కు, కానీ ఇంతవరకు సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. మాకు చాలా మంది ఇల్లు కట్టుకోనికి రెడీగా ఉన్నారు, ఇంకా పర్మిషన్ ఇవ్వడం కూడా ఇవ్వడం లేదు. ఏమన్నారు ఫైనల్గా మీకు సార్ని కలిసి మాట్లాడిన తర్వాత? సార్, నేను మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి చెప్తాను, మీకు పర్మిషన్ ఇచ్చే విధంగా చెప్తాను అని సారు హామీ ఇవ్వడం జరిగింది. చెప్పండి. నా పేరు గులాం మొహమ్మద్. మేము 1988-89లో కొర్రెములలో ప్లాట్ కొన్నాము. 354 స్క్వేర్ 716-780 నాది సర్వే నెంబర్. దాంట్లో మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు తీసుకున్నాము. దాని తర్వాత కొన్ని దినాల తర్వాత ఒక 5-6 years వరకు మేము రెగ్యులర్గా పోయి చెక్ చేసుకునేటం అప్ టు 2006 వరకు. దాని తర్వాత ఏం చేసిండు, మొత్తము కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని గోడ చేసుకొని మాకు రానియకుండా చేసిండు. ఎంతమంది ఓనర్ సార్? ఎన్ని ఫ్లాట్లు అట్లా కబ్జా అయినాయి? ఇప్పుడు మావి నియర్లీ 20 ఫ్లాట్స్ ఉన్నాయి. 20 ఫ్లాట్స్ ఓనర్ అయితే అట్లా చేసుకుంటే ఇంకా దాంట్లో లోపల చాలా ఉన్నాయి. నియర్లీ 2000 ఫ్లాట్స్ వరకు ఉన్నాయి. 2000 to 2200 మేడం ఇద్దరు. అయితే అవన్నీ మేము కోర్టులో కూడా వేసినాము. కోర్టు కూడా వేసినా, కోర్టు కూడా నడుస్తున్నది. అలా ఒకసారి సార్తో కలుద్దామని
ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య నడుస్తుంది సార్ మీకు? 89 నుంచి కోర్టులో వేసింది 2010 నుంచి నడుస్తూనే ఉన్నది అది ఒకసారి సార్తో కలుద్దామని మాట్లాడారా? ఏం అసూరెన్స్ ఇచ్చారు సార్? సారు అది వెరిఫై చేయమని అతనికి బాసిరెడ్డి గారికి చెప్పినారు. ఇంకా ఉన్నారంట, సేమ్ వాళ్ళు మొత్తం గోడ కుల్లగొట్టిందంట కదా, అయితే ఇంకా వెరిఫై చేయండి అని చెప్పినారు సార్. నేను 87లో కొన్నాను. ఇంకా చాలామంది బ్యాంక్ లోన్ తోటి కొన్నారు, క్లాస్ 4 ఎంప్లాయీస్ కూడా. దాని తర్వాత ఇప్పుడు 78లో ప్లాన్ అప్రూవ్ అయింది. ఆ ప్లాన్కు చెడగొట్టేసి వేరే డూప్లికేట్ ప్లాన్ పెట్టేసి మీది ఇక్కడ లేదు, మీది సర్వే నెంబర్ కూడా రాంగ్ ఉంది, 716-718 కాదు, మీది 116-118 ఉంది అని ఆ 7ను 1 చేసేసి 116-118 ఉంది అని ఎటో దూరం మీరు అక్కడ ఉన్నది అక్కడ వెళ్ళండి. నేనైతే రూమ్ కడితే కూడా డిస్మెంటల్ చేసేసిండ్రు. నేను పర్మిషన్ తీసుకున్నా, సర్పంచ్ పర్మిషన్ తీసుకొని రూమ్ కట్టిన. 3 years వరకు ట్యాక్స్ కట్టిన. 2007 వరకు తిరిగి చూస్తున్నాం. ఇక 2008 తర్వాత కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఎవరిని లోపల రానిస్తలేదు. కమిషనర్ గారిని కలిసారు కదా, వారు ఏం భరోసా ఇచ్చారు? మా సమస్య పరిష్కరిస్తామన్నా? 1 month టైం ఇచ్చిండ్రు. తర్వాత మా పోలీస్ స్టేషన్కు మేము కంప్లైంట్ ఇస్తాము, దాని తర్వాత సరే మీకు చెప్తాము, మీరు రండి అని చెప్పారు. అదే హోప్ నుంచి మేము ఇక్కడ వచ్చినాం. కోర్టుకు పోయినా కానీ 10 years నుంచి దాదాపు కోర్టుకు తిరుగుతున్నాం. ఆయన సపోర్ట్ అయితే చేస్తున్నారు, మా సపోర్ట్ ఎవరు చేస్తలేరు. ఇప్పుడు అన్ని సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్న ఒక సొల్యూషన్ అయితే రాలేదు కదా. ఇప్పుడు మీరు హైడ్రా కమిషనర్ దగ్గరికి వచ్చారు, సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నారు? అదే అనుకుని వచ్చినాం సార్, మాకు సహాయం కావాలి. పిల్లలు చిన్నగా ఉండే అప్పుడు కొన్నా నేను 35 years రూమ్లో ఇంట్లో ఉండి పోనీ పిల్లలకైనా కనీసం కావాలని మేము కొనుక్కుంటే ఇక్కడ ఇట్లా చేసిండ్రు, అది కానట్టయింది అట్లా. అందుకే ఇప్పుడు హైడ్రాలో నాకు హోపు, అన్ని చోట్ల సహాయం చేస్తున్నారు కదా అని మేము ప్రొద్దున మార్నింగ్ 7 o'clock వచ్చినాం. సార్తో మాట్లాడినాక మీకు ఒక భరోసా అయితే వచ్చింది? అదే వచ్చింది సార్, కావాలి కనీసం మాకు ఇక్కడి నుంచి అయినా కావాలి అని మాకు ఆశ ఉన్నది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.